హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో కన్నప్ప టీజర్ 2 ఫైనల్ గా అయితే రిలీజ్ అయిపోయింది. దీంట్లో మనకు పోస్టర్ లో చూసుకున్నట్లయితే ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగ్రవాల్ ఇంకా మోహన్ లాల్ వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారు. మరి కాస్ట్ అయితే మనం చూసుకున్నట్లయితే చాలా పెద్ద కాస్ట్ ఉంది. బడ్జెట్ కూడా భారీ బడ్జెట్ అని చెప్పి మంచు ఫ్యామిలీ అయితే చెప్తున్నారు. సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మంచు ఫ్యామిలీకి కొన్ని సంవత్సరాల తర్వాత ఒక మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. మరి వీళ్ళు కూడా ఈ మూవీ పైన చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో టీజర్ కన్నా ముందు మనకు రీసెంట్ గా శివుడి సాంగ్ కూడా ఒక రిలీజ్ అయింది. సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ గ్రాఫిక్స్ కానివ్వండి, ఆ లొకేషన్స్, అలాగే విష్ణు యాక్టింగ్ కూడా కొన్ని మనం పాత సినిమాలలో చూసుకున్న దానికన్నా ఈ సినిమాలో అంటే నేను ఆ సాంగ్ వరకు తన ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. సాంగ్ కూడా చాలా మంచిగా హిట్ అయింది. నాకైతే ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది. మరి అట్లనే ఇప్పుడు మనకి రిలీజ్ అయిన ఈ టీజర్ లో కూడా ఆ లొకేషన్స్ కానివ్వండి, ఆ గ్రాఫిక్స్, కొన్ని డైలాగ్స్ అవన్నీ కూడా ఇప్పటిదాకా అయితే చూసుకున్నట్లయితే బాగానే అనిపిస్తుంది. మనం కామెంట్స్ చూసుకున్నట్లయితే సో ప్రభాస్ ఈ మూవీలో ఉండడం వల్ల ఈ సినిమా ప్రభాస్ వల్ల నడుస్తుందా లేదా మంచు విష్ణు కానివ్వండి ఇంకా మిగతా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నడుస్తుందా ఏందనేది చూడాలి. మరి ఓవరాల్ గా టీజర్ కామెంట్స్ లో చూసుకున్నట్లయితే ప్రభాస్ పైనే మొత్తం పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. మరి సినిమా రిలీజ్ అయినాక ఎలా ఉంటుంది ఏందనేది వేచి చూడాలి. ఓవరాల్ గా టీజర్ వరకు అయితే టీజర్ ఉన్న సాంగ్ ఏదైతే రిలీజ్ అయిందో ఇప్పటిదాకైతే నాకు బాగానే అనిపించింది. మరి మంచు ఫ్యామిలీకి ఈ కన్నప్ప సినిమా అనేది ఒక టర్న్ తీసుకోబోతుందా ఎలా అనేది వేచి చూడాలి. సో ఎవరైతే శివుడి సాంగ్ చూసారో అలాగే టీజర్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేటి దాత్రి.